పేరు రామారావు. నేను ఖమ్మం కమిషనరేట్లో స్పెషల్ బ్రాంచ్లో ఎస్ఐ పనిచేస్తున్నాను. గతంలో నేను ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా తిర్యాని ఎస్ఐగా పనిచేసినప్పుడు తిర్యాని మండలంలోని అత్యంత మారుమూల ఆదివాసీ గూడాలైనటువంటి కుర్సిగూడ, బోయిన, నాయకపుగూడ, కులాంగూడ లాంటి ఈ ఆదివాసీ గూడాలలో దాదాపు 100కు పైగా ఆదివాసీ గృహాలు ఉంటాయి. వీరెవరికి కూడా గత 70 ఏళ్ళుగా ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు. అక్కడికి చేరుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి కేవలం నడక ద్వారా మాత్రం ఆ గుడియాలకు వెళ్ళటం సాధ్యమవుతుంది. అటువంటి గుడియాలకు మేము వెళ్ళి స్థానికంగా నల్గొండకు చెందినటువంటి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ కస్తూరి సహకారంతో మేము అక్కడ ఉన్నటువంటి 100 గృహాలకు కూడా మేము సోలార్ బల్బులు సెట్ అందించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది ఆయా గుడియాల్లో ఉన్నటువంటి చౌరస్తాల్లో మేము హైదరాబాద్కి చెందినటువంటి ఆర్క్సర్వ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థ యొక్క సహకారంతో, అదేవిధంగా సమార్టన్స్ ఫర్ ద నేషన్ అనే ఎన్జిఓ సంస్థ యొక్క చొరవతోని దాదాపు 4.5 లక్షల వ్యయంతో 18 సోలార్ వీధి దీపాలను అక్కడ ఏర్పాటు చేయించి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారి ద్వారా వాటిని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సమార్టన్స్ ఫర్ ద నేషన్ సంస్థ బాధ్యులు రామ్ కుమార్, అదేవిధంగా ఆర్క్సర్వ్ సంస్థ ప్రతినిధి స్వాతి గారు కూడా సహకరించారు. ఇప్పుడు ఆయా గూడాలలో సోలార్ వీధి దీపాలతోని ఆయా గూడాల్లో అంధకారం చీకటి తొలగిపోయి ఆ గూడాల్లో ఇప్పుడు వెలుగులు నిండింది.